చాలా అంటే చాలా రుచిగా మైదా పిండి లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆతన కిచెన్. మైదా పిండి లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం బంగాళాదుంపల్ని ఉడికించుకోవాలండి. కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బంగాళాదుంపల్ని ఉడికించుకున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా మెదిపేసుకోవాలి. ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత చూడండి, చపాతీ ముద్దలాగా వచ్చింది కదా. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 లేదా 3 చెంచాల వరకు నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకోండి. క్యారెట్తో పాటు కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. క్యారెట్ కూడా చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బంగాళాదుంప వేసేసుకోవాలి. మెదిపి పెట్టుకున్న బంగాళాదుంప వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తాలింపు అనేది బంగాళాదుంపకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ కారం ఒక పావు చెంచా వరకు వేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకోండి. ఆల్రెడీ నేను బంగాళాదుంప ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకున్నాను. గరం మసాలా ఒక పావు చెంచా వరకు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ ఒక చెంచా వరకు నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నానండి. తినేటప్పుడు రుచిగా ఉండిద్దని. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకుందాము. ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్లోకి 2 కప్పుల వరకు నీళ్లు తీసుకుంటున్నానండి. ఒక చెంచా వరకు నూనె వేసుకోవాలండి ఈ నీళ్ళల్లో. అలాగే ఉప్పు కూడా పావు చెంచా వరకు వేసుకోండి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్తో పాటు కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ నీళ్ళు అనేవి కొంచెం వేడెక్కిన తర్వాత 2 కప్పుల వరకు నీళ్ళు తీసుకున్నాను కదా. 2 కప్పుల వరకు గోధుమ పిండి ముందుగానే కొలుచుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఆ పిండిని ఇప్పుడు ప్యాన్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం కాలుతూ ఉంది కదా, కాబట్టి చేతిని తడి చేసుకుంటా ఇక్కడ నేను పిండిని కలుపుకుంటున్నానండి. చేయి కాలకుండా ఉండటానికి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ నూనె వేసుకొని ఒక అర చెంచా వరకు నూనె వేసుకొని పిండిని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని చపాతీలాగా తయారు చేసుకోవాలి. ముందుగా నేను తయారు చేసుకున్న చపాతీని నూనె వేసుకొని తయారు చేసుకుంటున్నానండి. మనం పొడిపిండి వేసుకొని అయినా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకటి నూనె వేసుకొని తయారు చేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసేసేమో పొడిపిండి వేసుకొని తయారు చేసుకుంటున్నానండి. ఇలా తయారు చేసుకున్న చపాతీ పైన స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నాం కదా. ఈ స్టఫింగ్ చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. పైన ఇప్పుడు వేరొక చపాతీతో క్లోజ్ చేసుకొని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా కవర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కూడా ఒక్కొక్క పీస్లో నుంచి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసుకోండి. ఆ తర్వాత నూనెలో వేసి వేయించుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటా వేయించుకోండి.
మరి మీ అందరికీ గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.